అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు జమ అయ్యే తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోతోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. గౌరవ ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారినైతే వారి ఇంటి వద్ద ఏపీఆర్ఎస్సీ ఎస్టీఈఎస్ఏ తరపున ఈ మధ్య కాలంలో కలిసి పలువురు ఉద్యోగ ఉపాధ్యాయ సమస్యల మీద చర్చించడం జరిగిందండి. అందులో మొదటిది పీఆర్సీ డిఏ సరెండర్ లీవ్ తదితర అంశాల గురించి వివరించగా, త్వరలోనే పీఆర్సీ కమిటీ చైర్మన్ నియామకం జరుగుతుందని, ఉద్యోగ ఉపాధ్యాయులు పడిన కష్టాన్ని గుర్తించామని, రాష్ట్ర ప్రభుత్వం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ జనవరి నుంచి దశల వారీగా అన్ని బకాయిలు చెల్లిస్తామని అయితే వారు తెలిపారు. ఇక అలాగే మరొకటి, పలు జిల్లాల్లో వీఆర్ఏ నుంచి వీఆర్ఓ పదోన్నతులు కల్పించడం లేదని తెలుపగా, తగు ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. తర్వాత వీఆర్ఓ, వీఎస్‌ల జీతభత్యాలు తహసీల్దార్ వారి ద్వారా ఇవ్వకపోవడం పట్ల వారు పలు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పగా, ఈ విషయంపై చర్చించి వీఆర్ఓ, వీఎస్‌ల జీతాలు పూర్తిగా రెవెన్యూ శాఖ పరిధిలో ఉంచేలాగా ఉత్తర్వులు ఇస్తామని అయితే హామీ ఇచ్చారు. తర్వాతది తహసీల్దార్ కార్యాలయాలు శిథిల స్థితిలో ఉన్నాయని, గ్రామ సచివాలయ భవనాలు మండల కేంద్రాల్లో ఉన్న వాటిలో ఒక అంతస్తును మంజూరు చేయాలని కోరగా, ప్రస్తుతం పరిస్థితుల్లో రాష్ట్ర ఖజానాకు ఆర్థిక భారం లేని సూచనలు చేసినందుకు మెచ్చుకుంటూ అతి త్వరలోనే ఉత్తర్వులు ఇస్తామని అయితే తెలిపారు. ఇంకా ఐదవది, ఏసీబీ తదితర క్రమశిక్షణా చర్యలు కొన్ని సంవత్సరాలుగా విచారణ కొనసాగుతున్నందున వారి కుటుంబాలు పడుతున్న వేదనను గమనించి త్వరితగతిన పూర్తి చేయమని తెలుపగా, నిర్ణీత వ్యవధిలో విచారణను పూర్తి చేసేలాగా అన్ని శాఖలకు ఉత్తర్వులు జారీ చేస్తామని అయితే తెలిపారు. ఇక ఆరోది, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ రాష్ట్రానికి 1800 మంది, అక్కడి నుంచి ఇక్కడి నుంచి 1300 మంది అంతర్రాష్ట్ర బదిలీల కోసం దాఖలు చేసుకున్నారని, కావున వారి సమస్యలను పరిష్కరించామని కోరగా, రాష్ట్ర విభజన కమిటీ దృష్టికి వెంటనే తీసుకుని వెళ్ళి న్యాయం జరిగేలాగా చూస్తామని అయితే హామీ ఇచ్చారు. తర్వాత రీసర్వే డీటీల జీతాలు సుమారుగా 3 నెలల నుంచి రావటం లేదని, దానివల్ల రీసర్వే డీటీలు పలు ఇబ్బందులు పడుతున్నారని తెలియజేయగా, ఈ విషయం తన దృష్టిలో ఉందని, కొద్ది రోజులుగా వారి జీతాలకు సంబంధించిన ఉత్తర్వులు వస్తాయని తెలిపారు. ఇవే కాకుండా పలు ఇతర రెవెన్యూ, ఉద్యోగోపాధ్యాయుల సమస్యల పట్ల అయితే చాలా సానుకూలంగా అయితే స్పందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు సిహెచ్ చిట్టిబాబు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరీష్, తర్వాత రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తదితరులు అయితే పాల్గొన్నారు. ఇకపోతే పెండింగ్ బిల్లుల వివరాలు ఈ విధంగా ఉన్నాయండి. ఏపీ ఉద్యోగోపాధ్యాయులకు సరెండర్ లీవ్లు, జీపీఎఫ్ లోన్లు, ఏపీజీఎల్ఐ లోన్లు, పెన్షనర్ల జీఐఎస్, పెన్షనర్ల సరెండర్ లీవ్ అండ్ ఎన్హాన్స్మెంట్, పెన్షనర్ల పీఆర్సీ బకాయిలు, పెన్షనర్ల డిఆర్ బకాయిలు, మెడికల్ రియంబర్స్మెంట్ బకాయిలు, ఎంప్లాయీస్ డిఏ అరియర్స్, ఎస్ఎల్స్, టీఏలు తదితర జీఐఎస్, మెడికల్ బిల్లులు, ఈ విధంగా ఇవన్నీ కూడా మనకైతే చెల్లించాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. ఇకపోతే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు పెండింగ్ బిల్ల స్టేటస్ వచ్చేసి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయి. సో వీటికి 26,000 కోట్ల రూపాయలు దాదాపుగా అయితే నిధులు అవసరం అవుతాయండి. సో కొత్త సంవత్సరంలో అయినా సరే వీటిని అయితే సమకూర్చాలని ఉద్యోగ పెన్షనర్లు అయితే ఆశిస్తున్నారు.